ఏహే పిల్ల బచ్చ, ఆయనకేం తెలుసు రాజకీయం? నాయన పేరు చెప్పుకొని రాజకీయంలో తిరుగుతుండు గాని రాజకీయాన్ని చదివినోడా, రాజకీయం తెలిసినోడా? ఊ అంటే ఆ తెలియదు, ఆ అంటే ఊ తెలియదు, రాజకీయాలే తెలియదు అని పడి పడనోళ్ళు ఉత్తగనే తీసి పారేసిర్రు చిన్నబాబును. కానీ అదంతా పడి పడని పార్టీ వాళ్ళే, సొంత పార్టీ వాళ్ళు అట్లా కాదట. లోకేష్ అన్న మీద సొంత పార్టీ వాళ్ళకు బగ్గ పారం ఉన్నది, కావాలంటే చూడుర్రి. ఏహే పిల్ల బచ్చాగాడు, ఆయనతోనేమైతుంది? ఆయన ఏం చేస్తాడు? అసలు ఆయనకు రాజకీయం తెలుసా? అయ్యసాటు కొడుకు మీటింగ్లకు పోతాడు, రాసిచ్చింది చదివి వస్తాడు అనుకుంటుండేది ఇన్నొద్దులు పడిపడని పార్టీలోళ్ళు. గాని చిన్నబాబట కాదట, తెలుగు తమ్ముళ్లకు ఆయనే పెద్ద దిక్కాట. సైకిల్ పార్టీకి చిన్నబాబు పెద్ద దిక్కు లెక్కను ఉంటే ఇంకో 30 ఏళ్ల దానక పార్టీని కదిలిచ్చేటోళ్ళే లేరాట. ఇది నేనంటున్న మాట కాదు, సైకిల్ పార్టీ తమ్ముళ్ళు అంటున్న ముచ్చటే. కావాలంటే గీ బుద్ధ వెంకన్న చెప్తుండే ఇనూరి. మేము ఏకగ్రీవంగా చెప్తున్నాము, మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో, అది ప్రభుత్వ అక్కడ ఏర్పాటు చేస్తుంది. దానికి ఆపోజిట్గానే పార్టీది ఒక వేదిక ఏర్పాటు చేసి అదే రోజు నారా లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి. ఆగనాట ఓలోకు చంద్రాల సారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆ పక్క పోంటే ఇంకో స్టే చేసి చిన్నబాబును పార్టీకి పెబ్బ లెక్కన సాటింపేయాలన్నట. ఇది బతిలాడు కూడా ఏం కాదటనుల్లో డిమాండేనట. ఇది మా డిమాండ్. డిమాండ్ అంటే ఎందుకు డిమాండ్ అంటే, డిమాండ్ చేసే హక్కు నాకుంది. చంద్రబాబు గారిని రేపైనా సరే నా పదవి ఏదైనా సార్ ఇది చేయండి అది చేయండి నేను డిమాండ్ చేయను. ఆయన ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. కానీ నాకు ఆయన దగ్గర హక్కు ఉంది, ఆయన దగ్గర నేను మాట్లాడే హక్కు ఉంది. కాబట్టి నారా లోకేష్ బాబు గారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెబితే తెలుగుదేశం పార్టీ ఇంకో 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో బతికే ఉంటుంది, ముందుకెళ్తుంది. గంత గట్టిగా మాట్లాడుతుండంటే చంద్రాల సారుకు వెంకన్న సారుకు గట్టి బంధమే ఉన్నాలే కావచ్చు అనుకుంటూలట చాలా మంది దానక. అంతేకాదు ఇంకా ఇంకేమన్నాడో ఇనూరి వెంకన్న. చంద్రబాబు నాయుడు గారు ఆత్మకథ ఎప్పటికైనా రాస్తారు. ఆత్మకథలో నాకు ఒక పేజీ ఉంటుంది, 100% నేను అనుకుంటున్నాను నాకు ఒక పేజీ ఉంటుంది. ఆగో ఇన్నరా, ఎన్నాళ్ళున్న చంద్రాల సారు ఆయన ఆత్మకథను ఆయనే రాసుకుంటాడట. అంతేకాదు ఆయన రాసే ఆత్మకథలో ఎంకన్నకో పేజీ కూడా ఉంటదట. ఇగో ఇట్ట అమరావతిలో మైకుల ముంగట కూర్చొని మాట్లాడుకుంటా చిన్నబాబు మీదున్న పాయిరాన్నంతా బయట పెట్టిండు ఎంకన్న. మరి చూడాలి ఎంకన్న కోరిక నెరవేరుతుందో లేకుంటే ఏమవుతుందో అనేటిదిగా రేపు. రేవ్ పార్టీ పంచాది దేశమంతా రచ్చ అవుతుంది. ఇగటు 2 తెలుగు రాష్ట్రాల ఏడ చూసినా గా రేవ్ పార్టీ ముచ్చట్లే మాట్లాడుకుంటుర్రు. నిన్నటి దాకా రేవ్ పార్టీలో సీన్మోళ్ళు ఉన్నారు అనేటిది జోరుగా ప్రచారం అయింది కదా. కానీ ఇప్పుడు గా రేవ్ పార్టీ పంచాది రాజకీయాలకు ఊసుకుంది. కావాలంటే చూడుర్రి, రేవ్ పార్టీ పంచాదిని ముంగటేసుకొని ఒకళ్ళు ఎట్లా తిట్టుకుంటుర్రో ఏపీల లీడర్లు. రేవ్ పార్టీలో రోజుకింత రచ్చకెక్కుతుంది. నిన్న మొన్నటి దానక సీన్మోళ్ళ చుట్టూ తిరిగిన రేవు పార్టీ పంచాది ఇప్పుడు చిన్నగా మెల్లగా రాజకీయ లీడర్ల కాళ్లకు పరిక కంప చుట్టుకున్నట్టే చుట్టుకుంటుంది. ఆ పార్టీ వాళ్ళు పోయిలని ఈ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు పోయిలని ఆ పార్టీ వాళ్ళు ఒకరికొకరు పొట్టు చాపించుకుంటున్నారు. అందరేమో గాని బెంగళూరు రేవు పార్టీ పంచాది ఏపీ లీడర్ల నడుమ పెద్ద కుంపటే పెట్టింది. ముందుగాల సైకిల్ పార్టీ లీడర్ సోమిరెడ్డి సార్ ఏమో అంటుండి స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ 2 దొరికినాయి. ఆగో ఇన్నరా, దేశమంతా లొల్లైతున్న రేవు పార్టీకి పంక పార్టీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సార్ పోయిండట. గా రేవు పార్టీ కార్యం నడిచిన కాడ కాకాని సార్ కారు పాస్పోర్టు 2 దొరికినాయట. సోమిరెడ్డి సార్ గిట్ట అంటుంటే దీని మీద కాకాని సార్ ఏం మాట్లాడుకొచ్చిండో అది కూడా ఇనోరి. నేనే ప్రజా జీవితంలో ఉండేటువంటి వాడు ఇటువంటి వ్యధవలు ఏదన్నా బురద తెలినప్పుడు దానికి సంబంధించి ప్రజలకి సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా నా పాస్పోర్టు కారులో లభ్యమైంది అని అన్నారు. దాని ఆధారాలు చూపించమన్నా. ఇదిగో ఇది నా పాస్పోర్ట్. నాకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ మొన్న హైదరాబాద్లో లైవ్లో చూపించాను, నెల్లూరు నుంచి. ఈరోజు నేరుగా చూపిస్తున్నా. దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నాది. ఇది ఆగనాట, ఆయన పాస్పోర్ట్ ఆయన కానే ఉన్నదట. ఇక చూడూరి నా పాస్పోర్టు అని కాకాని సార్ చూపెట్టిండు. ఇక సార్ ఇట్ట అంటుంటే దాని మీద సోమిరెడ్డి సార్ మళ్ళీ ఏమన్నాడో అది కూడా ఇనూరి. బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అన్న అంట. నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తుండా, నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్గా స్పూరియస్ లిక్కర్ కల్తీ మద్యం
మనుషులు ప్రాణాలు తీసావు, నేను చేశానని చెప్పి ఒప్పుకున్నావా? నకిలీ పత్రాలు సుప్రీంకోర్టుపై బెయిల్ తెచ్చుకున్నావు, నేను చేశాను, నేనే తయారు చేయించానని ఒప్పుకున్నావా? పోయినోళ్ళు నేను పోయినావని చెప్పుకుంటారా? దొంగతనం చేసినోడు నేను చేసినని ఒప్పుకుంటాడా? నువ్వైతే ఒప్పుకుంటావా అని గట్టిగానే అడిగిండు. సోమిరెడ్డి సార్ మాటలు విన్నాక కాకాని సార్ మల్లోపాలి కారాలు మిరియాలు గట్టిగానే నూరిండు. ఎవరికి ఏ అలవాట్లు ఉన్నాయనేటువంటిది ప్రజలకు తెలియాలి కాబట్టి ఒకసారి నీ బ్లడ్ శాంపిల్ నా బ్లడ్ శాంపిల్ రెండు ఇస్తే మనలో ఎవరు త్రాగుతారు, ఎవరు తిరుగుతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వస్తుంది. డ్రగ్స్ ఎవరు వాడతారు, మందు ఎవరు కొడతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఇగో ఇట్ట మాటకు మాట పంచుకు పంచ్ అన్నట్టే ఆయన అట్టనడు, ఈయన ఇట్టనడు. పోయిండని సోమిరెడ్డి సారు నిరూపించుతావా అని కాకాని సారు. ఇద్దరు నడుమ రేవు పార్టీ మాట గట్టిగానే రాగులుతుంది. చూడాలి మరి తొండ ముదిరి ఉసర వెళ్ళి అయినట్టు గీ లొల్లి ముదిరి ఇంకెంత దూరం పోతుంది అనేది. గాని చూస్తుంటే గీ పంచాది పెద్దగానే అయ్యేటట్టున్నది. పోండ్రి. మనుషులంటే రెండు జాతులే ఉంటారు, ఆడ మగ. కానీ కొంతమందిని దేవుడు ఆడ మొగ ఇద్దరిని కలిపి ఉట్టిస్తాడు. అసొంటోళ్లకు సమాజంలో కొన్ని దిక్కుల అవమానాలున్నా ఇంకొందరు మాత్రం ఈశ్వర స్వరూపం అని మొక్కుకుంటారు. శుభకార్యాలప్పుడు, పండుగలకు, పబ్బాలకు పిలుచుకుంటే శుభం జరుగుతుందని నమ్ముతారు. కొంతమంది భిక్షాటన చేసుడితోని కొన్ని దిక్కుల ఈదరింపులు షీదరింపులు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు గాళ్ళ ముచ్చటెందుకనంటే ఇక గిజ్జుడు ఎరకైతుంది. చేతుల్లో పచ్చి కొబ్బరికాయ పెట్టిర్రు, మెడల పూల దండేసిర్రు, నెత్తి మీద పరికిని కప్పిర్రు, పాపెడ బిల్ల పెట్టిర్రు, కాళ్లకు పసుపు కుంకుమ పూసిర్రు, ముద్దుగా ముస్తాబు చేసి ముత్తైదులంతా పిల్లని పట్టుకొని పీటల మీదకి తోలుకొచ్చిర్రు. మెత్తడి కుర్చీల మీద కూసోబెట్టి అందరికందరు అత్యంతలేసి దీవనార్థులు ఇచ్చిర్రు. పక్కన పిల్లగాడు లేడంటే పిల్లకి అలా పతానం ఉన్నట్టుంది అనుకునేరు. ఇది పెండ్లి కాదు, ఆమె పెండ్లి పిల్ల కాదు, ఆమె ఒక ట్రాన్స్జెండరు. అవు వాజిబే. ట్రాన్స్జెండర్ అయితే గట్టెందుకు చేస్తుర్రయ్యా అంటే ట్రాన్స్జెండర్ గా మారినందుకే ఇట చేస్తున్నారట. ఇగో గీ అక్క చెప్తుంది. మా లైఫ్ లో సారీ ఫంక్షన్స్, మ్యారేజ్ లాంటివి ఉండవు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక సారీ ఫంక్షన్ లాగా, ఒక పెళ్లి కథలు లాగా ఈవెంట్ చేయడం జరుగుతుంది. సొసైటీ మా కమ్యూనిటీ చాలా చిన్న చూపుతుంది. అంటే మా కల్చర్ తెలియక, మా లైఫ్ స్టైల్ తెలియక మమ్మల్ని తప్పుగా అర్థం చేస్తుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే సమాజం మమ్మల్ని అర్థం చేసుకుంటుంది, ఇంకా అర్థం చేసుకోవాలి. మేము కూడా సమాజంలో ఒక భాగమే, మేము అందరితో సమానమే. ముద్దుగా ముస్తాబు చేసిన పిల్ల పేరు సుష్మాట. పెద్దపల్లి జిల్లాలో ఉంటదట. నెల 15 రోజుల కిందట ట్రాన్స్జెండర్ లెక్కన మారిందట. గట్ల మారినందుకే ఇగో ఇట్ట జల్సా పేరుతోని కార్యం చేస్తున్నారట. ఆడోళ్లకు శీల గట్టిచ్చే కార్యం చేసినట్టే చేసినాం అనుకొచ్చింది ఈ అక్క. ఈ కార్యానికి అక్కడ ఉండేటోళ్లే కాదు, రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్జెండర్లంతా వచ్చి అత్యంతలేసి దీవెనార్థులు అందించారు. అంతేకాదు డీజే పాటలు పెట్టుకొని జోరు స్టెప్పులు వేసిర్రు. మొత్తానికి మాత్రం భలే ఇచ్చంతరంగా చేసిర్రు పోండ్రికి కార్యాన్ని అయితే. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లీజు కని తీసుకుండు, అద్దె కడతలేడు, కరెంటు బిల్లు ఎగ్గొట్టిండు. అధికారులు నోటీసులు పంపించిన అద్దె కట్టాలని అడిగినా శవున కూడా పెడతలేడని అధికారులు పోయి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సార్ మాల్ను సీజ్ చేసిన ముచ్చట ఎరుకున్నదే కదా. ఇక ఇప్పుడు గా మాల్ను మళ్ళా తెరిచిర్రట. అప్పుడు కాదన్న అధికారులే ఇప్పుడు అవునంటుర్రట. గా ముచ్చటేందో చూద్దాం పారి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసిండు. అద్దె కట్టలేదు, కోట్లు కరెంటు బిల్లు ఎగ్గొట్టిండని ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సార్ను పొట్టు చాపించారు. ఆర్టీసీల చోట్ల మాలు కట్టిండని జీవన్ మాలకు తాళాలేసిర్రు. అప్పట్లో గీదాని మీద పెద్ద లొల్లే నడిచిందనేది ముచ్చట అందరికి అనుకున్నదే కదా. ఇప్పుడు వేసిన చేతులతోనే తాళాలు తీసిర్రట ఆర్టీసీ అధికారులు. ఆర్టీసీల చోటును లీజుకు తీసుకొని మాలైతే కట్టిండు గాని ఒప్పుకున్న అయితే కడతలేడు. యాళ్లకు అద్దిస్తలేడని ఆర్టీసీలు తాళాలేస్తే జీవన్ రెడ్డి సారు హైకోర్టుకు పోయిండు. కోర్టు సార్లు కేసునంతా తిరగల మరగలేసి చూసి జీవన్ రెడ్డి సార్కు అనుకూలంగా తీర్పునిచ్చిలాట. మాలు తెలుసుకోవచ్చు, జీవన్ మాల్లో ఉన్న షాపింగ్ మాల్లు, మల్టీప్లెక్సీలు ఓపెనింగ్ చేసుకోవచ్చు, ఎప్పట్లెక్కనే నడిపించుకోవచ్చు అని రాష్ట్రం పెద్ద కోర్టులు పర్మిషన్ ఇచ్చిలాట. అందుకనే ఇగో ఇట్ట మస్తు సంబరాలు చేసుకుంటున్నారు. ఇంట్లో గెలిచి రచ్చగెల
గెలవాలంటుంటారు కానీ జీవన్ రెడ్డి సారు ఇంట్లో గెలిచిండు రచ్చ గెలిచిండు అనుకుంటున్నారట అక్కడోళ్ళు. ఏదైతే కానీ జీవన్ మాల్ పంచాయతీ అయితే ఓ కొలిక్కొచ్చింది తీయలి అనుకుంటున్నారు ఇంతమంది. మరి చూడాలకి మాల్ పంచాయతీ మళ్ళీ ఏమన్నా రగులుతుందో లేకుంటే ఇంతటితో ఆగుతుందో అనేదిగా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకాళ్ళతో ఏం కాదంటుర్రు షై పార్టీ వాళ్ళు. వచ్చేది మేమే, మాకు అసలు పోటే లేదంటుర్రు పువ్వు పార్టీ వాళ్ళు. కానీ అసలు ఆట ముందుంది, ఇంకా ఆట అయిపోలేదంటుర్రు కార్ పార్టీ వాళ్ళు. అసెంబ్లీ ఓట్లల్లో ఓడిపోయినా పార్లమెంటు ఓట్లలో పైషై మాదే అవుతుందని కాలు దూగుతుర్రు. పార్లమెంటు ఓట్ల ముంగట పొట్టు మీటింగ్లు పెట్టుకుంటా పడని పార్టీ వాళ్ళను పొల్లు సాపిస్తుర్రు. అట్లా నకరేకల్లో పెట్టిన మీటింగ్లా కేటీఆర్ సార్ ఏం మాట్లాడి అసెంబ్లీ ఓట్లల్లో ఓడిర్రు, పార్లమెంటు ఓట్లల్లో గెలిచేందుకు నానా తిప్పల పడ్డారు. అన్ని ఓడిచిపోయినాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఓట్ల మీద పడ్డారు లీడర్లు. అందరేమో గాని కాల్ పార్టీ వాళ్ళు కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నారు. పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సార్ అయితే ఆడా ఈడని ఏం లేదు, ఏడికి రమ్మంటే ఆడికే పోతున్నాడు. చెయ్యి పార్టీ వాళ్ళను పొట్టు చాపిస్తున్నాడు. పాత రైతు బందే ఇచ్చి కేసీఆర్ ఇచ్చిన రైతు బందే ఇచ్చి రైతు భరోసా నేను బిల్డప్ ఇచ్చినా ఇళ్ళకే మెరక మళ్ళా నాకే గుద్దుతారు. మొన్న 67,000 ఓట్లతో గెలిచినాం నకరేకల్లా, రేపు మళ్ళా గెలుస్తాం. ఎందుకు గెలవము ధీమా. మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, మీకెన్ని చెప్పిండమ్మా? నెలకు 2,500, 18 ఏళ్ళ నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2,500. ఏయి ఇస్తామన్నని 6 గ్యారెంటీలు ఎడుబాయే. అధికారంలోకి రాగానే తెల్లారే సంతకం వంటివి. ఎడుబాయని సంతకం రైతు రుణమాఫీల ముచ్చట మర్చిపోయినావా అనుకుంటా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు మీదికి కత్తి కట్టినట్టే మాటల బాణాలు వేసిండు కేటీఆర్ సారు. ఎమ్మెల్సీ ఓట్ల ప్రచారానికి పోయి నల్గొండ జిల్లా నగరకల్లులో పార్టీలతో పెట్టుకున్న మీటింగ్ లో మాట్లాడుకుంటా అలికి పూసి ముగ్గులు పెడితే అంత పొక్కిలి చేసినట్టే చేస్తున్నారు అన్నట్టే షై పార్టీల మీదికి దుబ్బెత్తి పోసిండు. అంతేకాదు అటుకెంచి ఒత్తొత్త చౌటుప్పల్లో పెట్టిన మీటింగ్ లో కూడా మాట్లాడుకుంటా గట్టిగానే అరుచుకున్నాడు షై పార్టీ వాళ్ళను. వాళ్ళ మునుగోడులో ఉండే మా రైతు బిడ్డలను నేను అడుగుతా ఉన్నా, మా గ్రాడ్యుయేట్ ఓటర్లను నేను అడుగుతా ఉన్నా, నిజంగా కరెంటు పరిస్థితి, కరెంటు విషయం కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా ఇవాళ లేనప్పుడు బాగుండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు మాత్రమే చేయలేవట, ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు. ఇలా మొహమాటం వద్దు, నేను అడుగుతున్నా కాబట్టి లేవటకుంది. మీకు ఇష్టపడిన లావట్టు లేకపోతే లేదు. ఇగో ఇట్ట ఏడికి పోయినా షై పార్టీ వాళ్ళ మీదకి కారాలు మిరియాలను ఊరుతున్నాడు. ఏడికి పోయినా అప్పుడెట్టుండే తెలంగాణ ఇప్పుడెట్టయింది, గీ 6 నెలల్లో ఎట్టుందో అప్పుడెట్టుందో ఓ పారి ఆలోచించుకోరి అన్నట్టే పబ్లిక్ ను అడుగుతున్నాడు. ఎండిన శలకలు చెరువుల ముచ్చట్లే చెప్పుకుంటా షై పార్టీ వాళ్ళను చాపిస్తున్నాడు. సార్ ఒక్కడే కాదు, తతిమ కార్ పార్టీ వాళ్ళు కూడా కంకణం కట్టుకున్నట్టే చేస్తున్నారు. ఎట్టన్నా చేసి ఎమ్మెల్సీ ఓట్లలో గెలవాలన్నట్టే కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నారు. ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. మరి చూడాలి గ్రాడ్యుయేట్ ఓటర్ అన్నలు ఎవరికెళ్ళ తొంగి చూస్తారు అనేది రేపు రాయగట్టినంతసేపు కుక్కతోకైనా చక్కగుంటదేమో గాని గీ తాగుబోతోళ్ళ బుద్ధి అయితే చక్కగా అయితలేదుల్లా. ఎవల సొమ్ములాలు తాగిర్రు, తాగితే తాగుర్రి మాకెందుకు గాని తాగిన పానం ఊకోదు కదా. నిషెక్కినాక ఆగం అంగడి చేసి అటెంక అందరినీ పరిశాన్ చేస్తుంటారు. ఇప్పటిదాకా మోగోళ్ళే అనుకుంటే ఇప్పుడు ఆడోళ్ళు కూడా మోపయ్యర్రు. భయం లేకుండా బజార్ల పొంటి సీసాలు పట్టుకొని తాగుడుకు మరిగిర్రు. ఆగ చూడుర్రి ఎంత రచ్చ చేసిందో. తెల్లారనే లేదు అప్పుడే నాగోల్ దిక్కు గీ అమ్మగారు అయ్యగారు బీర్ సీసాలు పట్టిర్రు. మోకాలన్నా కడిగి ఇన్ని మంచినీళ్ళు తాగిర్రో లేదో గాని మూతలు కొలాంచి మూతుల కడబెట్టిర్రు. ఇంతల్నే అటు దిక్కు వాకింగ్ చేసుకుంటే కొందరు వచ్చిర్రు. ఇది మందు తాగే జాగ కాదు, మంది తిరిగే జాగని బుద్గరిచ్చిర్రు. మరి అప్పటికే మేడం గారు ఎన్ని సీసాలు లేపిందో ఏమో. ఆయంత పెద్ద మనుషుల మాటలు వినకుండానే నిస మీద గజం ఎగిరింది. దేశపో మా ఇష్టం, మేము ఇట్లనే తాగుతాం, ఈయనే తాగుతాం, మీకేమైతుంది అని నోటికొచ్చిన బూతు పురాణం అందుకుంది. ఏదో జనాన్ని ఉద్ధరించే ఘనకార్యం చేస్తుంటే మీరే అడ్డం వస్తుర్రు అన్నట్లు ఉల్టా వీడియోలు తీసింది. ఏమంటూ వచ్చినోడు వద్దు నడు అని ఎంత గుంజుకపోతుంది. అరే నువ్వు ఈడవరా వీళ్ళ సంగతి చెప్తా అన్నట్లు తాపకు ఊరుకొస్తుంది. అట్లయినా కూడా పెద్ద మనుషులు గరం కాకుండా మీకో దండమమ్మ తల్లి ఈ నుంచెల్లి పొర్రి అని మస్తు బతిలాడిర్రు. ఆగో ఒక ఆయన బండి నెంబర్ ఫోటో తీస్తుంటే ఆయన మీదికి ఎట్లా ఎగబడుతుందో చూడుర్రి.
గిట్ల ఎవ్వళ్ళు మందలిస్తే వాళ్ళను చిన్న పెద్ద తేడా మర్చి నానా పెంట చేసింది. ఎంత నిమ్మలంగా చెప్తున్నా ఇనకపోయేటాళ్లకు ఎంతసేపు బతిల్నాడాలే మిమ్లను అని బలిమీటికి కార్ల గుక్కిర్రు. రాంగ్ రూట్లనే రువ్వడుగా పోతుంటే ఇటు బాజు కూసున్నోడు సీసా వగలు కొట్టిండు. బువ్వ లేకుంటేనన్నా 2-3 దినాలు ఉండొచ్చేవో గాని నీళ్లు లేకుండా ఒక్క దినం కాదు కదా, ఒక్క గడియ కూడా ఉండలేం. ఎందుకంటే ఏది ముట్టుకున్నా నీళ్లతోనే పనాయే. కడుగుడు, తోముడు, తాగుడు అన్నిటికీ నీళ్లే కావాలాయే. అగో గంత అక్కరుంటది నీళ్లతోని అన్నట్లు ఒక్క మన దిక్కే నీళ్ల తిప్పలు అనుకున్నాం గాని ఇగో గీడ కూడా నీళ్లకు తల్లాడుతుర్రట. మరి పాన్రి వాళ్ళ తిప్పలేందో అరుచుకుని వద్దాం. పొద్దుగాలే లేవ్వాలే, క్యాన్ పట్టుకొని ఊరికి నీళ్లకు లైన్ల నిలబడాలే. ఇగో దినాంక్ ఇదే కథ అవుతుంది ప్రకాశం జిల్లా కనిగిరి పట్నపోళ్లకు. అటు దిక్కు చుట్టుపట్టున్న 18 ఊర్లకు 3 దినాల సంధి నీళ్లు వస్తలేవట. దీంతోని బిందెలు క్యాన్లు పట్టుకొని నీళ్ళో రామచంద్ర అని తిరుగుతుర్రు పబ్లిక్. జనాలు దినం నీళ్లు పట్టుకునే పబ్లిక్ నల్లాలల్ల కూడా సుక్కబొట్టు వస్తలేవట. ఇక ఇట్లయితే కాదని జనమంతా నీళ్ల కోసం పట్నంలో ఉన్న పెద్ద ట్యాంక్ కాడికి బండ్లేసుకొని వస్తుర్రు. దూరం దూరం ఉన్నోళ్ళు ఒక్కొక్క క్యాన్ కి ఎన్ని మాటలు తిరగాలే అని తోపుడు బండ్ల మీద డ్రమ్ములు తెచ్చుకుంటుర్రు. ఆడ కూడా సరిపోను నీళ్లు లేక ఒక్కో క్యాన్ నిండేతానికి గంటల కమానం పడుతున్నదట. నిలబడి యాస్టకొచ్చి పెద్ద మనుషులు గిట్లా అడ్డం ఒరుగుతుర్రు. కొందరైతే క్యాన్లనే లైన్ల పెడుతుర్రు. పట్నంలో ఉన్న ఏం తక్కువ 50,000 మందికి ఇప్పుడు నీళ్ల గోసే మొదలుందట. చెప్పే అన్న నీళ్ళు ఎప్పటి నుంచాయే రాక? 3 రోజుల నుంచి తెల్లారుజామున 5 నుంచి ఎన్నో కూర్చుంటున్నాం. సాయంత్రం 5 దాకా ఎన్నో కూర్చుంటున్నాం. ఒక గంట అయితే వస్తాయి 2 రోజుల నుంచి ఇట్నే చెబుతున్నారు. మేము ఏం చేయాలి? మా బతుకు చెడు నీళ్ళ ఇయ్యే అయిపోయా గదన్నట్లు ముచ్చట. పూటకో సాకి చెప్పుకుంటా అవతల పడుతుర్రట గాని నీళ్ళు ఇచ్చే ఉపాయం అయితే వేస్తలేరట. మరి ఎందుకు ఇట్లా అవుతుందో వాళ్ళనే అడుగుదాం. సిబ్బంది ఆందోళన చేస్తున్నారు, అందువల్ల ఆగిపోతున్నాయని ఒకసారి చెప్తారు. మరో సందర్భంలో పైప్ లైన్ లీక్ అవుతుంది. ఈ పైప్ లైన్ లీక్ అవటం వల్ల వాటర్ సక్రమంగా రావట్లేదు, అందుకనే ఇవ్వలేకపోతున్నామని మరోసారి చెప్తారు. గిట్ల రోజుకో ముచ్చట చెప్పుకుంటా జనాల సొంటెండ పెడుతుర్రట. సరే అయ్యిందేదో అయ్యింది గాని ఇప్పటికైనా మా గోసలు జర్ర పట్టించుకొని నీళ్ళియుర్రి సార్లు అని కనిగిరి పట్నం అంతా నీళ్ల కోసం కళ్లల్ల వత్తులేసుకొని చూస్తుంది. చూడాలే మరి అధికారులు ఈ నీళ్ల తిప్పలను ఎట్లా బాపుతారు అనేటిదిగా. మనకు ఏదన్నా ఆపదొస్తే ముందుగల తలుచుకునేది దేవుణ్ణే. సరే దేవుడు వచ్చి మన తిప్పలు తీరుస్తాడా లేదా అనేది ఆ టెంక ముచ్చట గాని దేవుని లెక్కనే అందరూ మొక్కేది మాత్రం డాక్టర్లనే. ఎందుకంటే ఆపతని పోతే సమయానికి నొప్పులు రోగాలు తగ్గిస్తారు కాబట్టి. అట్లా చేసినందుకు డాక్టర్లకు కూడా వాళ్ళకు తోచిన బహుమతులు ఇస్తుంటారు కొంతమంది పేషెంట్లు. అందుకనే ఈ పెద్దాయన ఓ డాక్టర్ మేడంకు ఆయన తరీకల గొప్ప బహుమతి ఇచ్చిండు. డాక్టర్ అంటే కనిపించే దేవుడు అంటారు చాలా మంది. ఎందుకంటే ఎసొంటి నొప్పులు రోగాలైనా తన చదువుతోని అంత దబ్బిన నయం చేస్తాడు. మరి అసొంటి డాక్టర్లను అప్పుడప్పుడు పేషెంట్లు కూడా నిజమైన దేవుని లెక్కనే కొలుస్తుంటారు. డాక్టర్ల పనితనం మెచ్చి బహుమతులు కూడా ఇస్తుంటారు. సరే బహుమతులంటే ఉన్నోళ్ళు ఇస్తుండొచ్చు గాని గరీబోళ్ళు ఏమి ఇస్తారు అని అనుకోకుర్రి. నల్గొండల ఓ పెద్ద మనిషి డాక్టర్ పనితనం మెచ్చి పైసలకు అందని పెద్ద కానుకే ఇచ్చిండు. చూడుర్రి ఎసొంటి కానుకిచ్చిండో. వైద్య సేవలు వెలుగువై మహిళల క్షేమం కోరితివి, దిక్కులేని నిరుపేద గరిబినికి దిక్కు మొక్కువై నిలిచితివి, రాష్ట్ర వ్యాప్తముగా రాజేశ్వరివై అందరిలో పేరొందితివి, చక్కని డాక్టరివై ఒక దేవతలా దీవిస్తూ చిరునవ్వులతో చల్లగా నువ్వు 100 ఏళ్ళు వరిదిల్లాలమ్మ. ఇన్నరు కదా డాక్టర్ల పనితనం మీద ఎంత గొప్ప పాట వాడిండో. పెద్ద మనిషి డాక్టర్ కి ఇచ్చిన గొప్ప బహుమతి గిదే. అయితే ముచ్చటేంటిదంటే వీళ్ళ బిడ్డకు పొద్దులాట ఆయంత నొప్పులు వస్తున్నాయని దాఖానకు కొంచెపోతే డాక్టర్ అమ్మ దబ్బిన్నే చూసి కాన్పు చేసిందట. అటెంక తల్లి పిల్ల మంచిగానే ఉన్నారట. గీ ముచ్చటెరకైన పెద్ద మనిషి సంబురంతోని గిట్ల పాట అందుకుండు. నా బిడ్డకు ఆపతి రాకుండా చూసినవమ్మా అని డాక్టర్ల మీద పాట కైగట్టిండు. ఇక గీ ముచ్చట చూసిన పబ్లిక్ గరీబోళ్ళ కడ కానుకలు ఇస్తానికి పైసలు ఉండేయేమో గాని అంతకు మించిన ప్రేమ మాటలలో ఉంటది అని కామెంట్లు రాసుకొస్తుర్రు. మీరు ఇదివరకు దాకా బంగారము వెండిని మట్కరిచ్చే దొంగలను చూసుంటారు. ఫ్రిడ్జీలు టీవీలు బైకులను కూడా ఎత్తుకపోయే దొంగల గురించి ఈనే ఉంటారు. ఆఖరికి తొవ్వెంబడి ఆగున్న లారీలో ఉన్న సామాన్లను లారీల గిల్లల్ని ఊడబిక్కపోయిన వాళ్ళను కూడా చూసుంటారు. కానీ ఏకంగా లారీనే మట్కరిచ్చడం ఎప్పుడన్నా చూసిర్రా? చూడకుంటే నేను చూపిస్తా చూడుర్రి.
ఆగో దొంగతనం అన్నారు, లారీ అన్నారు, గిడ ఉత్తగా నిలబెట్టిపోయిన లారీని చూపెడుతులేందని గరం కాకుండా అసలు ముచ్చట జరంతా వెనకకు పోయి చూస్తే తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇగో గిదే దొంగతనం చేసి ఎత్తుకపోయిన లారీ. ఎత్తుకొచ్చిర్రు, టైర్లు ఏం లేకుండా వీకి బోడగా చేసి ఇగో పక్కకు వదిలిపెట్టిపోయారు. ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలో అయిందికి ఇచ్చంతరాల దొంగతనం. అసలు ముచ్చట ఏందయ్యా అంటే, బుధవారం నాడు రాత్రి యాసిన్ ఖాన్ అనేట ఆయనకి లారీని దోలుకొచ్చి ఓ పెట్రోల్ బంకులో పార్కింగ్ చేసిపోయిందట. ఇక తెల్లారి మళ్ళొచ్చి చూసేటాలకు బండి కనపడకుండా పోయిందట. అగో పార్కింగ్ చేసిన గంత పెద్ద బండిని ఎవడెత్తుకపోయి ఉండొచ్చు అని తలో దిక్కు ఎంకులాడిలాట. అట్లా ఆడిడ ఎంకులాడుతుంటే పెద్ద అరవీడు మండలంలో ఉన్న గంగులపల్లెకు పోయేటి తోవల్ల ఇట్లా రాళ్ల బోళ్ల మీద ఊపడదట. ఊరికొచ్చి చూస్తే ఇగో గిట్లుందట బండి అవతారం. బండికున్న 12 గీర్లు, డిస్కులు, బ్యాటరీ, 200 లీటర్ల దానిక డీజిల్, బండి పైనంగా కప్పేటి వరకు తాళ్ళు అన్ని ఊడ్చుకొని అవతల పడ్డదట. అట్లా అన్ని మట్కరీయంగా మిగిలిన ఊత డబ్బానే గిట్లా రాళ్ల నడమ ఇడిచిపెట్టిపోయిదట. గది సూత నెత్తిన పెట్టుకొని కొంచపోయేటిదైతే కొంచబోదులో ఏం పాడవునో గాని ఇంత పొడుగు ఉండేటాలకు ఇనుగుతోని పనే ఉందిలే అని ఇట్లా ఇడిచిపెట్టిపోయి ఉండొచ్చు అనుకుంటున్నాడ చాలా మంది దానక. దొంగలెత్తుకపోయిన మాల అందాజం 3 లక్షల దానుకుంటదట. ఇంకేముంది, లబ్బ లబ్బ మోతుకుంటా ఊరికిపోయి దోర్నాల పోలీసు వాళ్లకు ఫిర్యాదైందట బండి యజమాని. ఇక వాళ్ళు ఊరుకుంటారా, కేసులు కట్టి ఎవరెత్తుకపోయిరు ఏంది కథ అని దొంగోళ్ళ కోసం ఎంకులాడే పనిలో పడ్డదట. నిన్న మొన్నటి దానక చిన్న చిన్న బండ్లనే అనుకున్నాం కానీ ఇప్పుడు లారీల వంటి పెద్ద పెద్ద బండ్లను కూడా ఎత్తుకపోయేటాలకు దొంగలు బాగానే అప్డేట్ అయ్యారు అనుకుంటున్నారట చాలా మంది దానక.